రమణారెడ్డి గారు మీరు చెప్పండి, మీరు చూసారు మాల్కొండయ్య గారు మాట్లాడింది, అలాగే డిఎస్సి ఎగ్జామ్కి మెగా డిఎస్సికి అటెండ్ అయ్యి జాబ్ వచ్చినటువంటి కిషోర్ గారు ఏం మాట్లాడారో మీరు విన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఏ సందర్భంలో కూడా ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే విధంగా అప్లికేషన్ ఉండడం కానివ్వండి, లేకపోతే ప్రాసెస్లో ఎటువంటి అనుమానాలు నాకు రాలేదని ఆయన చెప్తున్నారు. అయితే ఈరోజు ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆయన మాటల్ని మనం ఎలా చూడాలి? నిజంగా సిబిఐ దర్యాప్తు అవసరం అంటారా? రమణారెడ్డి గారు, మీ విశ్లేషణ ఏంటి? ముందుగా వైకే టీవీ వారికి నమస్కారం, అదేవిధంగా అనుష గారికి నమస్కారం, ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. ఇది వాస్తవంగా ఇది గత డిబేట్ లో కూడా మనము డిస్కస్ చేశాము. డిఎస్సిలో వచ్చిన అనేక రకాల డిఎస్సి పైన వచ్చిన ఆరోపణల పైన ఆ రోజు డిబేట్ లో మనం స్పష్టంగా చెప్పాము, ఒకవేళ డిఎస్సిలో ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే తప్పనిసరిగా సంబంధిత ఏజెన్సీల ద్వారా వాటిని నివృత్తి చేసుకోవచ్చు, వాటి ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. పోయిన డిబేట్ లో పాల్గొన్న వక్తలు చెప్పిన ప్రకారము ఎలాంటి అవకతవకలు జరగలేదు, అంతా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ప్రభుత్వం చాలా నిబద్ధతతోటి చాలా కాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ని ప్రకటించడము, దాన్ని ఫలితాలను అందించడము, చాలా మంది మొత్తం అభ్యర్థులందరూ సెలెక్ట్ కావటము, జాబ్ లో జాయిన్ కావటం, ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఇది రాజకీయ పరమైన ఆరోపణల, నిజంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయా, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయా? మరి ఉన్నట్లయితే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షం కానీ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఏమున్నాయి, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఏమున్నాయి, అసలు మొత్తంగా డిఎస్సి కండక్ట్ చేసిన దాంట్లో ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయనే విషయంలో తప్పనిసరిగా ఏజెన్సీల ద్వారా వాళ్ళు నివృత్తి చేసుకోవచ్చు. అవును రమణారెడ్డి గారు, ఇక్కడ విషయం ఏంటంటే ప్రశ్నించటం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వారి పాత్ర, వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాలి, మాట్లాడాలి. కాకపోతే అంటే ఇన్ని నెలలు అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత ఎందుకు ఇంత స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగిన ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ప్రజల్లో వస్తున్న పెద్ద అనుమానం. అలాగే 6 నెలల తర్వాత ఉద్యోగాలు చక్కగా చేసుకున్న టైంలో ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ప్రశ్నిస్తోంది మామూలు వ్యక్తి కాదు, మాజీ సీఎం. ఇప్పుడు నెక్స్ట్ మెగా డిఎస్సి రాయబోయే వాళ్ళకు కూడా ఒకలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చా మనం ఈ రకమైన విధానం? వాస్తవంగా అనుష గారు గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఈ పరీక్షల నిర్వహణలో, తర్వాత ఉద్యోగాల పోటీ పరీక్షలలో చాలా రకాలైన వివాదాస్పద అంశాలు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకు వస్తున్నాయంటే ఇది దాదాపుగా ఎక్కువ రాజకీయ కారణాలే మనకు కనిపిస్తున్నాయి తప్ప, సరే ల్యాప్సెస్ ఉంటాయంటే జరిగి ఉండొచ్చు, ఒకటో రెండో అక్కడక్కడ సంఘటనలు జరిగి ఉండొచ్చు. ఎంటైర్ సిస్టాన్ని మనము కొలాప్స్ చేసే విధంగా మాట్లాడేది మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రజెంట్ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా కావచ్చు, కానీ ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అలా కాకుండా ఇవాళ స్పోర్ట్స్ కోటాలో జరిగింది మొన్న, లేకపోతే డిజేబుల్డ్ కోటాలో జరిగింది, లేకపోతే ఇంకా అదర్ కేటగిరీస్ లో ల్యాప్సెస్ జరిగినాయని ప్రతిసారి ఒక సమస్యను తీసుకొని ముందుకు రావటం అనేది సరైనది కాదు. కానీ ఈరోజు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం వలన రాబోయే డిఎస్సిలో పాల్గొన్న అభ్యర్థులు కూడా చాలా రకాలైన అనుమానాలు కలుగుతాయి. తద్వారా వాళ్ళ యొక్క మానసిక సైకలాజికల్ గా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈ విషయాల మీద ఆందోళన చెందుతారు. రమణారెడ్డి గారు, అలాగే ఆయన ఇప్పుడు మాజీ సీఎం గారు ఆరోపణలు చేసిన తర్వాత రమణారెడ్డి గారు ఏమైంది, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఆ ఆరోపణల్ని ఛాలెంజ్ గా తీసుకొని విమర్శలు ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని మరి రమణారెడ్డి గారు, కూటమి ప్రభుత్వం కూడా ఆయన ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది. ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అజయ్ జైన్ గారు వివరణ ఏ విధంగా ఇచ్చారో, ఏదైతే
దుర్గయ్య గారి విషయంలో చూస్తే నిజంగా అదొక కేస్ స్టడీ అనుకోవచ్చు. ఏదైతే దుర్గయ్య గారికి జరిగిందైతే దురదృష్టకరం, దానికి ఎవరం బాధ్యులం కాదు. ఎందుకంటే ఆయన సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. అంటే ఒక రకంగా అబాస్ పాలయ్యారు మాజీ సీఎం. ఎందుకంటే దుర్గయ్య గారిని పక్కన పెట్టుకుని ఆయన ఇదంతా మాట్లాడారు. కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లోనేమో దుర్గయ్య గారు నేనే సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని చెప్పి ఆయనే స్వయాన అఫిడవిట్ చేశారు. అంటే ఒక రకంగా ఆయన అబాస్ పాలయ్యారు అనుకోవచ్చా మనం? అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే ఏం ఆలోచిస్తాయంటే ప్రభుత్వంలో జరిగే చిన్న లోపాన్నైనా అది పెద్దదిగా చేసి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తే అది సహజం. కానీ ఇక్కడ అభ్యర్థి స్వయంగా నేను అప్లోడ్ చేయలేకపోయాను, సర్టిఫికేట్ నాకున్న ఎలిజిబిలిటీని నేను ఉపయోగించుకోలేకపోయాను అని ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఇలాంటి సమావేశం నిర్వహించడం అనేది సరైనది కాదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అనుష గారు, అసలు ఈ అవకతవకలన్నిటి మీద ఇన్ని రోజులు వివాదాలు వస్తున్నప్పుడు ప్రభుత్వము చాలా స్పష్టంగా ఒక సైంటిఫిక్ అనాలిసిస్ తోటి మంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎందుకంటే ఇది 16,400 ఉద్యోగాలంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఇందా కిషోర్ బాబు గారు చెప్పినట్టు ఆయన దాదాపు 7-8 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యిందట. రియల్లీ ఇట్ ఈస్ గ్రేట్. అన్ని సంవత్సరాలు కూడా ఉద్యోగం కోసం ఎదురు చూసి ఆయన ప్రయత్నంలో సాధించి ఈ రోజు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో ఇలాంటి రాజకీయ పరమైన అంశాల, దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ అంశాల అనేది తెలవకుండా వారంతా ఆందోళన చెందే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ స్పోర్ట్స్ కోటాలో నిజంగా కేటగిరీలో అక్కడ ఉన్న అంటే పాలసీ ఏమిటి, అసలు స్పోర్ట్స్ కోటా యొక్క పాలసీ ఏమిటి, నేషనల్ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నారా లేదా స్టేట్ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు తీసుకున్నారా, ఆ పాలసీ మ్యాటర్ ఏంటి అనేది మంత్రి గారు కానీ సంబంధిత అధికారులు కానీ క్లియర్ గా చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. చెప్పారు అప్లికేషన్ లో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రాష్ట్ర స్థాయి ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తే కన్సిడర్ చేస్తామని మూడిట్లో ఉంది, క్లియర్ గా ఉంది. మూడు కేటగిరీస్ లో వాళ్ళు నోటిఫికేషన్ క్లియర్ చేసినప్పుడు దాని కింద ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు తప్ప ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లో సెకండ్ రన్నర్ అప్ వచ్చిన వాళ్ళనో లేకపోతే థర్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళని తీసుకోకపోవచ్చు. కానీ అక్కడ అభ్యర్థి యొక్క ఉద్దేశం ఏంది, నేను స్టేట్ కోటాలో ఆడాను కదా, లేదు నేషనల్ లెవెల్లో ఆడాను కదా, కానీ అక్కడ కూడా మెరిట్ అనేది చూస్తారు కదా సహజంగా. ఇప్పుడు ఎవరైతే ఆ మెరిట్ ప్రకారం క్వాలిఫై కాలేదో వారికి అర్హత ఉండదు. వారు నేషనల్ ఆడినా లేక ఇంటర్నేషనల్ ఆడినా ఆ క్వాలిఫై సర్టిఫికెట్ అనేది ఇక్కడ కేటగిరీలో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాతనే సెలెక్ట్ చేస్తారు. ఇవాళ మనం గమనించినట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సి మీద వస్తున్న అంశాలన్నిటి మీద, విమర్శలన్నిటి మీద తప్పనిసరిగా ప్రభుత్వము ఒక న్యాయ విచారణకు ఆదేశించినట్లయితే దీని మీద అందరి యొక్క విమర్శల్ని ప్రభుత్వము దానికి సమాధానం చెప్పినట్టు ఉంటుందనేది నా యొక్క భావన. అదేవిధంగా ప్రతిపక్షానికి గతంలో మనం చెప్పాము, డిబేట్లు పాల్గొన్న వైసీపీ నాయకులు కూడా చెప్పాము, మీ దగ్గర ఆధారాలు ఉంటే తప్పనిసరిగా రాష్ట్రంలో అత్యున్నతమైన అధికారంలో ఉన్న గవర్నర్ గారిని కలవచ్చు లేదా హైకోర్టుని మీరు సంప్రదించవచ్చు. ఎవరైతే అభ్యర్థులు ఎక్కడైతే మాకు నష్టం జరిగిందని భావిస్తున్నారో వాళ్ళు ఇండివిజువల్ కూడా తప్పనిసరిగా, అంటే ప్రతిపక్షం కంటే కూడా ఇండివిజువల్ గా సఫరర్స్ ఎవరైనా నిజంగా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే వారి భవిష్యత్ అది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వాళ్ళు కోర్టుని సంబంధిత ఏజెన్సీని సంప్రదిస్తారు. ఆ విధంగా జరగలేదు, జరిగినా కూడా కోర్టు తేల్చి చెప్పింది ఇలా ఎలాంటి అవకతవకలు జరగలేదు, ల్యాప్సెస్ ఏం లేవు, అంత క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి వివాదాలను రేకించి తీసుకురావటం అనేది సరైనది కాదనేది నా యొక్క అభిప్రాయం. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన ఒక బాధ్యత ఏమిటంటే తప్పనిసరిగా దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆ ఎంక్వైరీ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ చేసినట్లయితే, నిజంగా ల్యాప్సెస్ జరిగి ఉన్నట్లయితే వాటిని కాంపన్సేట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి రెమెడీ ఉన్నది అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నిజంగా అభ్యర్థులు ఎవరైనా కేటగిరీ వైజ్ గా ఏదైనా మార్క్స్ అప్లోడ్ చేయటంలో కానివ్వండి, లేకపోతే డిఫైన్ చేయటంలో, అంటే కేటగిరీని డిఫైన్ చేయటంలో కూడా ఒక్కోసారి అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని లోపాలు జరుగుతాయి. అలా డిఫైన్ చేయటంలో ఏమైనా లోపాలు జరిగినాయి అనే విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా
ఆ సంబంధిత అధికారులు దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ రకంగా ఏమి జరగట్లేదు, కేవలం రాజకీయ పరమైన విమర్శల కోసమే చేస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం లేదా, మీరు అనుకున్నట్టు ఒక కమిషన్ కోసం డిమాండ్ మీరు ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ పంపించండి. తద్వారా ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానీ రమణారెడ్డి గారు ఇక్కడ ఏంటంటే విజయ్ జైన్ గారు లేకపోతే మరి కొంతమంది అధికారులతో కలిసి క్లియర్ గా ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అని వివరణ ఇచ్చాక కూడా ఒక కమిషన్ మీరు ఏదైతే అన్నారో ఇందాక న్యాయ విచారణకు కానివ్వండి లేకపోతే ఎంక్వైరీ కమిషన్ వేస్తే బాగుంటుంది అంటున్నారు. ఆ తర్వాత కూడా వేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే అధికారులు ఒక అధికారి ఇద్దరు అధికారులు ఇవ్వటం వలన ఇంకా ఈ సందేహాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటుంది, మొత్తంగానే అసలు మెగా డిఎస్సీలోనే చాలా స్కామ్ జరిగింది అంటున్నారు. కానీ వారి ఆధారాలు ఏమి సంబంధిత ఏజెన్సీలకు ఇవ్వట్లేదు. అంటే అది రాజకీయ